రాముడు ఎప్పుడూ శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు. అందుకే తండ్రి గారు దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నా కూడా శాస్త్రీయమైన దృష్టికోణము రాముని యందు లోపించదు. దాని వలన వచ్చే గొప్ప ప్రయోజనమేమి, రామాయణం మనకు అందించే గొప్ప సారమేమి అంటే, శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ధర్మకార్యములే. దానికన్నా గొప్ప పూజ లోకంలో ఇంకొకటి ఉండదు. పూజ మీరు ఎంతసేపు చేయగలరు? భగవంతుని మీద ఎంతో ప్రీతి ఉండనివ్వండి, మీరు ఎంత ఉపచారం చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత సహస్రనామ స్తోత్రం చేసినా, ఎంత అభిషేకం చేసినా ఒక 3 గంటలు ఉండగలరు, 4 గంటలు ఉండగలరు పూజా మందిరంలో. కానీ మిగిలిన 20 గంటలు ఎక్కడ ఉండాలి? విశ్వమునందే ఉండాలి. కానీ నిరంతర ఈశ్వరారాధన జరగాలి అంటే ఈ విశ్వమునందే ఉంటూ ధర్మాన్ని అనుష్ఠిస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన విషయం. ఎందుకనంటే భగవంతుడు చెప్పినట్లుగా ఎవరు నడుచుకుంటున్నాడో వాణ్ణి చూసి ఈశ్వరుడు మీది మిక్కిలి సంతోషిస్తాడు తప్ప, కేవలం ఏదో పూజ అన్న పేరుతో కొంతసేపు పూజా మందిరంలో ఉండి మిగిలిన కాలంలో ధర్మము అన్న మాట జీవితంలో అన్వయం కాలేదనుకోండి, అది నిజానికి ఈశ్వర ప్రీతికి అంత కారణం కాదు. కానీ చేసిన పూజ ఎక్కడికి పోదు, పూజ చేయకుండా ఉండకూడదు కూడా. ఆ చేసిన పూజే ధర్మమునందు అనురక్తిని కూడా కల్పిస్తుంది.